ఎప్పుడునంటే సరే ఏది హార్డ్ థింక్ ఏది టఫ్ థింక్ అనుకున్న దానికి చెప్పాలంటే చాలామంది ఏది మంచి అంటే మంచిగా ఉన్నా చెప్పండి సార్ అని అడుగుతారు. ఎనీథింగ్ అండి, గుడ్ థింగ్స్ ఆల్వేస్ టఫ్గా ఉందంటే అది మంచిదే. మీకు సింపుల్ లైన్, మీరు నార్మల్ పీపుల్కి సార్ ఇది గుడ్ థింగ్ ఇది మంచిదా కాదని అడుగుతారు కదా. టఫ్గా ఉంది అంటే గ్యారంటీగా మంచిదేనండి అది. మీకు టఫ్గా లేదంటే మంచిది కాదు అంటే తంబరులు అండి అది. అంటే అందువల్ల ఏంటంటే ఎంటర్టైన్మెంట్ని చదువుని కలుపుతారు. తప్పంటది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే టీవీ చూస్తావు కదా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే క్రికెట్ చూస్తావు కదా, ఇంట్రెస్ట్ ఉంటే పొద్దున్న లెగిస్తావు కదా, అది ఎంటర్టైన్మెంట్ గట్టి లెగుతానంటాడు. అది అడిగి టఫ్ కాదు కదా, అది గుడ్ థింగ్ కూడా కాదు కదా. ఇది అలా కాదండి. ఎడ్యుకేషన్ పిల్లలు స్టూడెంట్స్ ఎదిగేటప్పుడు టఫ్గా పెంచడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక డిసిప్లిన్ కానీ, లేకపోతే ఒక పంక్చువాలిటీ కానీ, ఏదైనా ఒకటి పట్టుకుంటే వదలకుండా ఉండే మనస్తత్వం కానీ, లేకపోతే సాధించాలన్న తపన కానీ, లేకపోతే నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంటే మనిషికి మాత్రం ఇంటెలిజెన్స్ ఉంది. నేను ఒక చిన్నతనంలో నాకు బాగా గుర్తండి, నేను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను. నేను కొంత వాళ్ళకి హర్ట్ అయినప్పటికీ కూడా చెప్తూ ఉంటాను. నేను ఒకసారి మాట్లాడినప్పుడు, సార్ ఇది నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఇష్టం చేస్తాను, ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే నచ్చితే చేస్తాను, ఈ టైప్లో వచ్చేటట్టుగా నేను ఏదో ఒకసారి ఒక టీచర్తో నేను అన్నాను, నేను నచ్చితే చేస్తాను. నువ్వు చేసేది ఏంట్రా, కుక్క చేస్తుంది ట్రైనింగ్ ఇస్తే, అసలు నీ స్పెషాలిటీ ఏముందని అడిగాడు నన్ను టీచర్. నేను సీరియస్గా ఆ పాయింట్కి ఆలోచించా. నువ్వు చేసేది ఏంట్రా, కుక్కనో లేకపోతే ట్రైనింగ్ ఇస్తే డాగ్ కూడా చేస్తుంది కదా, నువ్వు చేసేది ఏమంటే మనిషికి మాత్రమే భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ ఇంకెవరికి, ఎక్కడ భూమి మీద ఉన్న ఇన్ని లక్షల జీవరాశుల్లో ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంటుందంటే భగవంతుడు ఓన్లీ మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి వరం అది. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ అది ఒకటే, ఇంటెలిజెన్స్ ఉంటుంది మనకి. ఆ విజడమ్ కానీ ఆ ఇంటెలిజెన్స్ కానీ ఇది ఉంటుంది మనకి. అంటే ఇది వాడాలి మనం. నీకు నచ్చిందే చేస్తాను, నాకు అది బాగుంటేనే నేను చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను అన్నప్పుడు తప్పంటది. మనిషి లైఫ్ ఇష్టం లేని చేయడం అండి. మీకు అది నచ్చినా నచ్చకపోయినా ఈ ఫ్యాక్ట్ అనేది చాలామంది యాక్సెప్ట్ చేయవలసిందేనండి. ఎప్పుడునండి లైఫ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి, 100 మందిని తీసుకున్నారండి జాబ్ సర్వే చేసి, ఒరే మీకు నచ్చకపోతే జాబ్ మానేయచ్చు అంటే 99 మానేస్తారు. నచ్చి కాదండి, అవసరాన్ని చేస్తారండి.